నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో. అక్కడ జరిగినటువంటి వనమేధం విషయంలో ఆ 100 ఎకరాల పరిస్థితి ఏంటి, అక్కడ వాటికి సంబంధించినటువంటి ఏం చెప్తారంటే 4 వారాల గడువు ఇచ్చుకుంటూనే అక్కడ పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా, అక్కడ తాత్కాలిక జైలు కట్టి ఆ జైల్లో వేయాల్సి వస్తుంది అధికారులు అంటూ చాలా స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. దేవిప్రసాద్ గారు, సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి విధానము, దాంతోపాటుగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మొన్న ఏవైతే కేంద్ర సాధికార కమిటీ వచ్చిందో అక్కడ చట్టాల ఉల్లంఘన జరిగింది, అక్కడ పూర్తిగా ఒక విధ్వంసానికి పాల్పడ్డారు, దానికి ఒక స్టే విధించాలంటూ తన రిపోర్ట్లో కూడా వెల్లడించినటువంటి విషయం. మనం గత ఒక నెలగా చూస్తూ ఉన్నాం. విద్యార్థులు అనేక ఉద్యమాలు జరపడం, విద్యార్థులందరూ కూడా తెలంగాణ భవన్కి రావడం, కేటీఆర్ గారిని కలవడం, హరీష్ రావు గారు సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ దగ్గరికి పోవడం, ఇవన్నీ కూడా చాలా ముందుగానే ఈ 400 ఎకరాలకు సంబంధించినటువంటి దానిలో చాలా దుర్మార్గంగా బుల్లోజర్లు పెట్టి రాత్రికి రాత్రే మొత్తం ఆ స్థలాన్ని అంతా కూడా అడవి హక్కుల చట్టాన్ని కానీ, వాల్టా చట్టాన్ని కానీ, లేకుంటే ఇతర పర్యావరణ చట్టాలని కానీ అన్నీ కూడా ఉల్లంఘించి ఏ అధికారులకు సరైనటువంటి సమాచారం ఇవ్వకుండా, విద్యార్థులతో చర్చించకుండా, యూనివర్సిటీతో చర్చించకుండా మొత్తంగా కూడా ఎంత అలజడి చెలరేగిందో మనం అందరం కూడా చూసినాం. దీనికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మొత్తంగా కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల్లో హరిత విధ్వంసం ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఇలా పర్యావరణ ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలపడం, ఆవేదన చెందడం చూసినాం. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగినప్పుడు వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇచ్చి మీరు స్వయంగా యూనివర్సిటీని సందర్శించండి, ప్రభుత్వం చెప్తున్నది ఒక రకంగా ఉంది, అక్కడ క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది కాబట్టి వెంటనే చూడండి అంటే హైకోర్టు రిజిస్ట్రార్ పోయి చూసి అక్కడ నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు సాటిస్ఫై అయ్యి అప్పుడు ఒక కమిటీ వేసి పెట్టింది. ఆ కమిటీ దగ్గరికి హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని చట్టాలను ఎట్లా ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నది అనేటువంటి అంశాలని వారికి స్పష్టంగా చెప్పిన తర్వాత ఇవాళ నిన్న సుప్రీంకోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరిగిందనేటువంటిది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా, ప్రభుత్వం అన్నిటినీ ఉల్లంఘించింది. ఇలా పర్యావరణకు సంబంధించినటువంటిది కావచ్చు, వాల్టా చట్టం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక చట్టాలు కావచ్చు, అటవీ హక్కుల చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా ఉల్లంఘించరు. కాబట్టి మరి ఎట్లా ఈ 100 ఎకరాల్లో మీరు చేసినటువంటి దాన్ని మళ్ళీ ఎట్లా పునరుద్ధరిస్తారో జవాబులు చెప్పాలి, లేకుంటే అవసరమైతే అధికారులను జైళ్లకు కూడా పోల్చినటువంటి పరిస్థితి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా అసలు మీరు ఈ మధ్యలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు అధికారుల మీద, ప్రభుత్వాల, ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం మీద 10-15 ఏళ్ళుగా కూడా ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేసి ఎరగరు. చాలా సీరియస్గా ఏం చెప్పిందంటే మీరు డెఫినెట్గా దాన్ని పునరుద్ధరిస్తారా, ఏం చేస్తారు. తర్వాత ఏమైందంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ బోర్డు ఏర్పాటు చేయడం, అక్కడ ఇతర యాక్టివిటీ జరపడం, ఇవన్నీ కూడా పోలీసులు కాపలా పెట్టి అక్కడ విద్యార్థులు ఎవరిని పోకుండా చేయడం, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గమనించి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా నిన్న వ్యాఖ్యానించడం, మళ్ళీ మే 14 కూడా అది వాయిదా వేయడం డెఫినెట్గా ఇది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు. ఇప్పటికైనా ప్రభుత్వం కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం మీద ఫర్దర్ యాక్షన్స్ అంతా కూడా క్లోజ్ చేసి ఆ ల్యాండ్ను ఐస్టీస్గా యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీకి మాత్రమే ఉంచాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొనాలని మేము డిమాండ్ చేస్తాం.